జై శ్రీరామ్. హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్లాగ్ బస్తీ ఛానల్. సో ఈరోజు మనం పెద్దపల్లిలోని శ్రీ గణేష్ మెస్కి వెళ్ళబోతున్నాం. అక్కడ ఫుడ్ టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో నేను మీకు రివ్యూ చెప్తా. ఈ జన్మమే సో గాయ్స్, ఈరోజు మనం వచ్చేసాం గణేష్ మెస్కి. సో ఈరోజు స్పెషల్స్ ఏంటో చూద్దాం, ట్రై చేద్దాం, రివ్యూ నేను ఇస్తాను. సో ఇక్కడ మనకు వచ్చేసి క్యాబేజ్ పకోడీ, పాపడ, పులిహోర, కొంచెం బాస్మతి రైస్, ఒక చపాతీ ఇచ్చారు. దాంతోపాటు మనం చికెన్, ఫిష్ అండ్ అలాగే వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ట్రై చేద్దాం. చికెన్తో ట్రై చేద్దాం ఫస్ట్. చికెన్ ఫ్లేవర్ అయితే మస్తు ఉంది. తెలంగాణ స్టైల్లో ఘాటుగా అదిరిపోయింది చికెన్ అయితే. పీసెస్ కూడా మంచిగా ఉడికినాయి. బగారా రైస్ టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇది క్యాబేజ్ పకోడీ అట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా క్యాబేజ్ పకోడీ, బాగానే ఉంది. పులిహోర ట్రై చేద్దాం కొంచెం. పులిహోర చాలా బాగుంది ఫ్రెండ్స్. పులిహోర టేస్ట్ అయితే నాకు మస్తు నచ్చింది, ఏకదమ్ ఉంది. ఫిష్ ట్రై చేద్దాం ఇప్పుడు మనం. పీస్ కూడా చాలా పెద్దగానే వచ్చింది. లెట్స్ ట్రై. బాగుంది ఫిష్ టేస్ట్ అయితే, నిజం చెప్తున్నా, ఎక్దమ్ ఉంది ఫిష్ టేస్ట్.
ఆ స్పైసీనెస్, ఆ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంది. పీస్ని కూడా ట్రై చేద్దాం కొంచెం. ఆహా, పీసు కూడా మంచిగా ఎక్కింది గ్రేవీ మొత్తం, ఆ మసాలాలు అవన్నీ చాలా బాగున్నాయి. సో మేము కొంచెం ట్రై చేసేసి ఫిష్ కూడా తర్వాత వెజ్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం వెజ్ ట్రై చేద్దాం. వెజ్లో మనకు వచ్చేసి పప్పు, అలాగే ఇది ఎప్పుడైనా విని ఉంటారు లేదో, ఆల్ మిక్స్ వెజిటేబుల్ పచ్చడి, అలాగే బైగన్ వంకాయ, దాంతోపాటు వచ్చేసి మనకి అలచందకాయ ఉన్నాయి. సో ఇది మనకి ఈరోజు వెజ్ ఐటమ్స్. పప్పు, ఆల్ మిక్స్ వెజిటేబుల్ పచ్చడి, వంకాయ, అలచందకాయ. టేస్ట్ చేద్దాం, చూద్దాం. పప్పు కూడా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. మనం ఇంట్లో పప్పు ఎలా చేసుకుంటామో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. బాగుంది పప్పు. లెట్స్ ట్రై ఆల్ మిక్స్ వెజిటేబుల్ పికిల్. అంతే, కొంతమంది చట్నీ అంటారు. కొంచెం వెరైటీగా ఉంది కానీ టేస్ట్ అయితే బాగుంది. ఓకే, ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే బాగుంది, కొంచెం వెరైటీగా ఉంది. లెట్స్ ట్రై వంకాయ. ముద్ద వంకాయ లాగున్నది. బాగుంది. గుత్తి వంకాయ టేస్ట్ కూడా బాగుంది. అలచందకాయ కూడా చాలా బాగుంది. నిజం చెప్తున్నా, అలచందకాయ నేను ఎక్కువ తినను, కాకపోతే ఇప్పుడు తింటున్నా, బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అలా అన్నం మొత్తం దగ్గర కనుకొని మంచిగా చల్లటి పెరుగు తీసుకొని అలా అన్నం మీద పోసుకొని కొంచెం పక్కకు పెట్టుకొని అన్నం కలుపుకుంటే చల్లగా, ఎంత ఏది తిన్నా లాస్ట్లో పెరుగన్నం తినకపోతే నడవది. ఓకే, పెరుగు కూడా అంత తిక్కగా లేదు కానీ నార్మల్గానే ఉంది.
మరి పుల్ల లేదు, ఫ్రెష్ పెరుగు కూడా. ఇప్పుడైతే మన తినుడు అయిపోయింది, చేతులు కడుక్కొని వచ్చి కొంచెం కూర్చుందాం, మాట్లాడదాం. సో గాయస్, ఫుడ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. నేనైతే రికమెండ్ చేస్తే ఈ ప్లేస్ని. ఫిష్, చికెన్ అయితే చాలా బాగున్నాయి. వెజ్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నేనైతే పెద్దపల్లిలో ఈ గణేష్ మెస్ని అయితే కంపల్సరీగా రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అన్నను కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుదాం. సో ఇప్పుడు మనం ఒక అన్న ఉన్నారు ఇక్కడ, అన్నని రివ్యూ తీసుకుందాం ఫుడ్ ఎలా ఉంటుందో. అన్న చెప్పండి అన్న, ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ నేను గత 3 months నుంచి ఇక్కడ తింటున్నాను, చాలా బాగుంటుంది. మీకు చపాతి, పుల్కా, 2-3 రకాల స్టార్టప్స్ ఇస్తారు. ఫస్ట్ బాగుంటుంది కర్రీస్. వెరైటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్న కర్రీస్? డైలీ చేంజ్ చేస్తారు, డైలీ డిఫరెంట్ ఉంటాయి. ఇక సాంబారు, రసం అనేది కామన్, చట్నీ కామన్, కానీ మిగతా కర్రీస్ చేంజ్ అవుతాయి. బాగుంటుంది చాలా. మీరు ఎప్పుడు రెగ్యులర్గానే వస్తుంటారా అన్న? నేను ఇక్కడ జాబ్ చేస్తాను కాబట్టి ఇక బాక్స్ తీసుకురాను, నేను లంచ్ బాక్స్. సో అందుకని ఇక్కడికి వచ్చి ఇలా హోమ్లీ ఫుడ్ లెక్క కనిపిస్తుంది అన్న? హోమ్లీ ఫుడ్ లాగా అనిపిస్తుంది కాబట్టి అందరూ డైలీ ఇక్కడికే వస్తాం. బాగుంటుంది ఫుడ్. ఎంత రేటింగ్ ఇస్తారన్న 5కి? 5కి 3.5 ఇస్తా. 3.5. ఇది కొంచెం హీట్, అకామిడేషన్ కరెక్ట్ లేదు కదా, సో అందుకని 3.5 ఇస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే. సో గైస్, ఇప్పుడు మనం గణేష్ మెస్లో తిన్నాము. ఇతనే అన్న, ఓనర్. అన్నగారితో పరిచయం చేసుకుందాం. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న మీ పేరన్న? మల్లేష్ అండి. మల్లేష్ అన్న. అన్న ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్న మనం? నేను అంటే 20 years నుంచి మాస్టర్. నేను ముందు గణేష్ టిఫిన్స్లో చేశాను. ఇప్పుడు ఈ మెసేజ్ 3 years ఆయన స్టార్ట్ చేసి. 3 years నేను ఓన్గా స్టార్ట్ చేసుకున్నాను. ఓన్గా స్టార్ట్ చేశాను. సో ఎలా అన్న ఈ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి? అంటే ఆల్మోస్ట్ 20 years నుంచి కుక్కే. కుకింగ్. ఇంకా పర్సనల్గా మనకి ఏదైనా ఉండాలి కదా అని చెప్పేసి సొంత పెట్టుకోవడానికి ట్రై చేశాను. ఎందుకు మా ఓనర్ కూడా సహకరించిండు. నేను ఇది 3 years నుంచి సెల్ఫ్ రన్ చేసుకుంటాను. ఎట్లున్నారన్న కస్టమర్స్? మన ఫుడ్ ఎలా ఉంటుంది? అది మీరే చెప్పాలి. ఫుడ్ రివ్యూ అయితే నేను చాలా బాగుంది. కస్టమర్స్ ఫుల్ మా బృందాస్ ఉంటారు. మనకు 100% మన సక్సెస్ ఇక్కడ. సో ఈ ఏరియాని ఎలా చూస్ చేసుకున్నారన్న? యాక్చువల్గా ఇది సిమెంట్ గోదాం. ఇది పార్కింగ్ కంఫర్టబిలిటీ ఉంటుంది. రెండవది కొంచెం ఎవరైనా వినడానికి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి, రోడ్డు పొల్యూషన్, ఆ పొల్యూషన్ గిల్యూషన్ లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఆలోచించాను. స్టార్టింగ్ బాగా స్ట్రగుల్ చేసినాం, ఒక 3-4 months బాగా స్ట్రగుల్ చేసినాం. ఇక మెల్లిమెల్లిగా దేవుని వలన మనకున్న నేమ్, నా పరిచయాలు బాగున్నాయి లోకల్లో మాస్టర్గా. దాని ద్వారా ఆటోమేటిక్గా మనకు ఒక 3 months తర్వాత నుంచి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. 2 years నుంచి సూపర్గా చూసారుగా. ఇదే సక్సెస్కి కారణం మెయిన్ స్ట్రగుల్. సో స్ట్రగుల్ అయ్యారు అన్న చాలా, అప్పట్లో బాగా స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు. సో అన్న మన దగ్గర క్యాటరింగ్కి తీసుకుంటారు అన్న? ఆల్మోస్ట్ మొత్తం వెజ్, నాన్ వెజ్ అన్ని క్యాటరింగ్ ఇస్తాం. 80 rupees నుంచి 500 వరకు నేను పర్ హెడ్ ఉంటుంది. డైలీ ఇదే వెరైటీ ఆఫ్ స్టైల్స్ ఉంటాయన్న? ఎవ్రీడే కర్రీ చేంజ్ అవుతూ ఉంటాయి. 3-4 days ఒకసారి సేమ్ ఐటమ్ వస్తుంది. 3-4 days ఒకసారి సేమ్ ఐటమ్ వస్తుంది. మన ఫిష్ వాడేది ఏది ఉంటుంది అన్న? రవ్వు ఫిష్ వాడతాం జనరల్గా. మన దగ్గర అయితే ఆర్డర్ మీద ఇస్తే ఏదంటే చేసి ఇస్తాం. ఏదంటే ఫర్ హెడ్ కానీ, ఇంకా ఫ్రైస్ కానీ, ఐటమ్ చికెన్ 65 కానీ, మటన్ కర్రీస్, బగారా రైస్, దమ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ, ఆల్ ఐటమ్స్ మ్యాక్సిమం ఏది అడిగినా కానీ దాని క్వాంటిటీ దాని లెక్క ప్రకారం చేసి ఇస్తాం. సో అన్న నోట్తోనే విందాం మన మెస్ అడ్రస్ చెప్పండి. ఇది వచ్చేసి అన్న నియర్లీ అయ్యప్ప టెంపుల్, LIC ఆపోజిట్ ఉంటుంది. ప్రగతి నగర్ పెద్దపల్లి LIC దగ్గర అయ్యప్ప టెంపుల్. ఆడకి వచ్చి ఎవరన్నా అన్న గణేష్ మెస్ అంటే కళ్ళు మూసుకొని చూపిస్తారు దారి. 100%. సో అందరు ఒకసారి మన అన్నకి మన తరపున, మీ తరపున నేను జై శ్రీరామ్ చెప్పేస్తున్నా.
సబ్స్క్రైబ్ టు బ్యాక్లాగ్ బస్తీ అన్న మీరు కూడా ఒకసారి అన్న సబ్స్క్రైబ్ టు బ్యాక్లాగ్ బస్తీ బ్యాక్లాగ్ బస్తీ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్